రాయల్స్ ట్యూబ్ నుంచి ఫీడింగ్ ఎట్లా ఇవ్వాలనేది చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మనం రాయల్స్ ట్యూబ్ ఫీడింగ్ ఇవ్వాలనుకుంటే రాయల్స్ ట్యూబ్ ఫీడింగ్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ గ్లౌస్ తీసుకోవాలి. డిస్పోజబుల్ గ్లౌస్ ఒక 2 తీసుకోవాలి. తర్వాత 10cc సిరంజ్ ఒకటి తీసుకోవాలి. తర్వాత 50cc సిరంజ్ ఒకటి తీసుకోవాలి. తర్వాత ఎంటీ గ్లాస్ ఒకటి తీసుకోవాలి. తర్వాత మనం ఏదైతే ఫీడింగ్ ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ బాటిల్ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇవి పెట్టుకున్నాక ఫస్ట్ మనం పేషెంట్ సైడ్ వెళ్ళి 10cc సిరంజి తీసుకుని వెళ్ళాలి. 10cc సిరంజి తీసుకుని పేషెంట్ సైడ్ వెళ్ళి రాయల్స్ ట్యూబ్ క్యాప్ ఓపెన్ చేసి 10cc సిరంజి ఎయిర్ పుష్ చేయాలి. పుష్ చేసినప్పుడు అబ్డామిన్లో ఎయిర్ అనేది రావాలి, ఆ సౌండ్ వస్తే, ఎందుకంటే ఫస్ట్ ఫీడింగ్ ఇచ్చే ముందు రాయల్స్ ట్యూబ్ ప్రాపర్గా అబ్డామిన్ ఉండలేదు చెక్ చేసుకొని తర్వాత ఫీడింగ్ ఇవ్వాలి. తర్వాత యాస్పిరేషన్ చేయాలి. యాస్పిరేషన్ చేసేటప్పుడు యాస్పిరేషన్ అనేది 5 to 10 ml రావాలి. అలాగ వచ్చినట్టయితే రాయల్స్ ట్యూబ్ అనేది అబ్డామిన్లో ఉన్నట్టు. ఒకవేళ 20 ml అబవ్ వస్తే ఆ టైంలో రాయల్స్ ట్యూబ్ ఫీడింగ్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చిన ఫీడింగ్ డైజెషన్ కాలేదని అర్థం. ఈరోజు మనం హాస్పిటల్లో రాయల్స్ ట్యూబ్ ద్వారా ఫీడింగ్ ఎట్లా ఇవ్వాలనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ జనరేషన్లో చాలామంది హాస్పిటలైజ్ అయిన తర్వాత కూడా ఇంట్లో ఫీడింగ్ ఇమ్మని చెప్పి పైప్లో ఎట్లా ఇవ్వాలని చెప్పి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇంట్లో కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది కనుక ఈ ప్రొసీజరు ఇంట్లో ఫీడింగ్ ఇవ్వడానికి హాస్పిటల్లో ఫీడింగ్ ఇవ్వడానికి సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. అయితే మనం ఫస్ట్ ఫీడింగ్ ఇవ్వాలనుకునేటప్పుడు కొన్ని ఎక్విప్మెంట్స్ మనకు అవసరం. ఫస్ట్ మనకి గ్లౌస్ కావాలి. గ్లౌస్ సిస్టర్ ఇప్పుడు తీసుకొని హ్యాండ్స్కి వేసుకుంటున్నారు, అట్లా గ్లౌస్ వేసుకోవాలి. గ్లౌస్ వేసుకున్న తర్వాత 10cc సిరంజి ఉంటుంది, 10cc సిరంజి తీసుకోవాలి. తర్వాత రాయల్స్ ట్యూబ్, పేషెంట్ సైడ్ ఉన్న రాయల్స్ ట్యూబ్ని తీసుకొని ఫస్ట్ రాయల్స్ ట్యూబ్ని క్లోజ్ చేయాలి. తర్వాత ఆ రాయల్స్ ట్యూబ్ని అట్లా ఓపెన్ చేసుకొని 10cc సిరంజి అట్లా పుష్ చేసి ఎయిర్ ఉన్న రీబ్యాక్ చేయాలి. వెనక్కి చేయడాన్ని యాస్పిరేషన్ అంటారు. ఇలా యాస్పిరేషన్ చేసేటప్పుడు 10 ml కన్నా ఎక్కువ రాకూడదు. 20 ml కన్నా ఎక్కువ కానీ వచ్చినట్టయితే ఆ టైంలో ఫీడింగ్ ఇవ్వద్దు, ఎందుకంటే మనం ముందు ఇచ్చిన ఫీడింగ్ డైజెషన్ కాలేదని అర్థం. 10 ml బిలో వస్తే అప్పుడు ఎవ్రీ సెకండ్ అవర్లో ఫీడింగ్ ఇవ్వమని చెప్తారు. ఆ సెకండ్ అవర్ ఫీడింగ్ అనేది మనం ఇవ్వచ్చు. తర్వాత 50cc సిరంజి తీసుకొని అట్లా పెట్టుకోవాలి. రాయల్ ట్యూబ్ కనెక్ట్ చేసుకుని మనం ఫస్ట్ ఒక 10 ml వాటరు మనం పుష్ చేయాలి, ఎందుకంటే మనం కూడా ఏదైనా తినే ముందు వాటర్ తాగుతాం కదా, అట్లానే పేషెంట్ కూడా ఒక 10 ml వాటర్ ఇవ్వాలి. వాటర్ ఇచ్చిన తర్వాత వాటర్ మంచిగా పోతుందో లేదో చూసుకోవాలి. ఓకే, మంచిగా పోతుంది. అలాగే పోయిన తర్వాత మనం ఎంత ml ఫీడింగ్ ఇవ్వాలనుకున్నామో అంత ml ఫస్ట్ 50 mlలో 15 ml, అది 50cc సిరంజ్ కనుక 1 time 50 ml ఫీడింగ్ పోతుంది. అలాగా 3 times ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే 50 ml వాటర్ 150 ml ఫీడింగ్ ఉంటుంది. అట్లా రాయల్స్ ట్యూబ్ పైకి లేపుకొని అట్లా పట్టుకున్నట్టయితే ఆటోమేటిక్ అదే కిందకి పోతూనే ఉండాలి, అట్లానే పోవాలి. ఒకవేళ బబుల్ సౌండ్స్ కానీ వస్తున్నట్టయితే ఒకసారి అది తీసేసి రాయల్స్ ట్యూబ్ అబ్డామిన్లో ఉండలేదు చూసుకోవాలి, ఎందుకంటే రాయల్స్ ట్యూబ్ వేసేటప్పుడు ఒక్కొక్కసారి లంగ్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కనుక అట్లా ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఎయిర్ బౌల్స్ రాకూడదు. ఎయిర్ బౌల్స్ వస్తుందంటే అది కరెక్ట్ ప్లేస్లో లేదని అర్థం. నెక్స్ట్ 10cc సిరంజి తీసుకుని ఆ 10cc సిరంజి కూడా ఎయిర్ పుష్ చేసేటప్పుడు మనకి అబ్డామిన్లో సౌండ్ వస్తుంది. అట్లా సౌండ్ వస్తేనే అది అబ్డామిన్లో ఉండేటట్టు. నెక్స్ట్ మనం యాస్పిరేట్ చేసేటప్పుడు కూడా కనీసం ఒక 10 ml 5 ml రావాలి. 5 ml రావట్లేదంటే అది కరెక్ట్ పొజిషన్ లేదని అర్థం. ఒకటి అబ్డామిన్లో లేకపోవచ్చు, ఇంకోటి సింక్ అవ్వచ్చు, అంత మడత పడవచ్చు. ఇలాగ ఫోల్డ్ అయ్యేటప్పుడు కానీ లేదనుకుంటే అబ్డామిన్లో లేనప్పుడు కానీ ఆ యాస్పిరేషన్ అనేది రాదు. యాస్పిరేషన్ రావట్లేదు అనుకుంటే కరెక్ట్ పొజిషన్ లేదు అని అర్థం. అలాంటప్పుడు మనం ఫీడింగ్ ఇవ్వకన్నా కరెక్ట్ పొజిషన్లో రాయల్ ట్యూబ్ ఉందో లేదో చెక్ చేసుకుని రాయల్ ట్యూబ్ని కరెక్ట్ పొజిషన్లో అబ్డామిన్లో ఉందని కన్ఫర్మ్ చేసుకున్నాకే మనం ఫీడింగ్ స్టార్ట్ చేయాలి. కంపల్సరీగా రాయల్ ట్యూబ్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మనం కంపల్సరీగా ఫస్ట్ ఫీడింగ్ ఇచ్చే ముందే మనం రాయల్ ట్యూబ్ని కన్ఫర్మ్ చేసుకోవాలి అబ్డామిన్లో ఉందా లేదని. ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలంటే 10cc సిరంజి తీసుకుని ఎయిర్ పుష్ చేయాలి.
ఎయిర్ పుష్ చేసినప్పుడు అబ్డామన్ నుంచి మనకి ఎయిర్ సౌండ్ అనేది వినబడుతుంది. చేయి పెడితే చేయితో పాల్పేట్ అవుతుంది, లేదంటే టెథోస్కోప్ తీసుకొని టెథోస్కోప్ చెవులో పెట్టుకొని మనం అబ్డామన్లో మనం సౌండ్ వినడానికి పెట్టినట్టయితే సౌండ్ డబ్ అని సౌండ్ వస్తుంది. అట్లా సౌండ్ వస్తేనే అబ్డామన్లో ఉందని అర్థం. ఇట్లా ఇప్పుడు సిస్టర్ 3 times ఫీడింగ్ ఇచ్చింది. ఇట్లా ఫీడింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ 50 ml ఫీడింగ్ వాటర్ ఇవ్వాలి. ఆల్రెడీగా మనం 20 ml వాటర్ ఇచ్చాం కనుక లాస్ట్లో 30 ml వాటర్ ఇస్తాం. టోటల్ 50 ml వాటరు 150 ml ఫీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఫీడింగ్ ఇచ్చే ప్రొసీజర్. కంపల్సరీగా హాస్పిటలైజ్ అయిన తర్వాత ఎక్కువ మంది సివిఏ పెరాలసిస్ అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళు నోటి నుంచి ఫీడింగ్ అనేది తీసుకోలేరు. అలాంటప్పుడు వాళ్ళకి ఏం చేస్తామంటే రైల్స్ ట్యూబ్, ఎన్జిస్ ట్యూబ్, ఇది నెంబర్ 16, 14 వేసి ఇంటికి డిశ్చార్జ్ చేసి పంపిస్తారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంట్లో కూడా సేమ్ ప్రొసీజరు. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా పేషెంట్ని 45 degree యాంగిల్లో కూర్చొని పెట్టి ఫీడింగ్ ఇవ్వాలి. 45 degree లేకుండా ఇచ్చినట్టయితే ఒక్కొక్కసారి యాస్పిరేషన్ అయ్యి లంగ్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లంగ్స్లోకి వెళ్తే నిమోనియా ఫామ్ అవుతుంది. కంపల్సరీగా 45 degree యాంగిల్ ఉండాలి. రైల్ ట్యూబ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. రైల్ ట్యూబ్ అబ్డామిన్లో ఉందని తర్వాత మాత్రమే మనం ఫీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఫీడింగ్ ప్రొసీజర్. ఇది ఇంట్లోనైనా సేమ్ ప్రొసీజరు, హాస్పిటల్ అయినా సేమ్ ప్రొసీజర్. కంపల్సరీగా మనకు ఫీడింగ్ ఇవ్వడానికి 50cc సిరంజ్ కావాలి, 10cc సిరంజ్ కావాలి, మనకి వాటర్ కావాలి, ఫీడ్ ఏది కావాలో అది తీసుకోవాలి. ఇదంతా కూడా ఫీడింగ్ ఇచ్చే ప్రొసీజర్.